హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు మన వీడియోలో అరటికాయ బజ్జీలు ఎలా వేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. అరటికాయల్ని పైన చెక్కు తీసుకుని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వాటర్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల అరటికాయ ముక్కలు నలబడకుండా ఉంటాయి. ఒక ప్లేట్లో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పేస్ట్ని అరటికాయ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల అరటికాయ బజ్జీ తింటుంటే లోపల చప్పగా లేకుండా ఈ అరటికాయ ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా కలుపుకున్న అరటికాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. అందులో 1 కప్పున్నర దాకా శనగపిండి వేసుకోవాలి. 3 స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల అరటికాయ బజ్జీ క్రిస్పీగా ఉంటాయి. సరిపడా సాల్టు కారం వేసుకోవాలి. అర స్పూన్ వాము, పావు స్పూన్ ధనియాల పొడి, చిటికెడు వంట సోడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని మనం కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా అరటికాయ ముక్కని మనం అందులో ముంచుకుంటే అరటికాయ ముక్కకి బాగా పట్టేటట్టుగా పిండి అనేది కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండి అనేది మనం కలుపుకుంటే అరటికాయ ముక్కకి పిండి బాగా పడుతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను 1/2 లీటర్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అరటికాయ ముక్కకి పిండి పట్టించి ఒకదాని తర్వాత మరొకటి ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న బజ్జీల్ని మనం 2 వైపులా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ బజ్జీలన్నీ మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మిగతా అరటికాయ ముక్కలను కూడా సేమ్ అలాగే ఒకదాని తర్వాత మరొకటి ఆయిల్లో వేసుకోవాలి. ఈ కలర్ వస్తే బజ్జీలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా వేరే గిన్నెలోకి తీసుకున్న బజ్జీలన్నీ మనం ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, నిమ్మకాయ ముక్కలు రెడీగా పెట్టుకోవాలి. బజ్జీని ఒకవైపు సగానికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దానిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వేరుశనగ గుళ్ళు పెట్టుకొని పైన నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా సాయంత్రం పూట ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా అరటికాయలు ఉంటే ఇలా బజ్జీలు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.